ఓట్ల తొలగింపు కోసం ఫారం 7 బోగస్ దరఖాస్తులపై ప్రభుత్వం వేసిన సిట్కు ఎన్నికల కమిషన్కు సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కేసుల దర్యాప్తు వ్యవహారాన్ని పూర్తిగా పోలీసులు చూసుకుంటారని వెల్లడించారు. ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసి ప్రత్యర్థుల అనుకూల ఓట్లు తొలగించాలని చేసే ప్రక్రియను తొలిసారి గుర్తించామన్నారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్న ఆయన దీనివల్ల ఎన్నికల సిబ్బందికి ఎక్కువ సమయం ఫారం 7 పరిశీలనకు సమయం కేటాయించాల్సి వస్తోందన్నారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే రౌడీ షీటర్ల జాబితా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్డ్ ఆయుధాలు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయించే ప్రక్రియ మొదలైందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు 2 హెలికాప్టర్లను ఇవ్వమని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరామన్నారు. పోలింగుకు ఆటంకం కలగకుండా ప్రతి నియోజకవర్గంలో 20% ఈవీఎంలను అదనంగా ఏర్పాటు చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓటర్ కార్డు ఆధార్ అనుసంధాన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఓటర్ కార్డుకు ఆధార్ లింక్పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని పిటిషనర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.